సంగీత దర్శకుడు రెహమాన్, సైరా బాను దంపతులు విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు రెహమాన్ టీంలోని మోహినిదే అనే మెంబర్ కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్లు తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో వారిపై రకరకాల స్టోరీలు వైరల్గా మారాయి. ఈ ఇద్దరు జంటల విడాకులకు ఏదైనా సంబంధం ఉందా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రూమర్స్పై సైరా తరపు లాయర్ రియాక్ట్ అయ్యారు. వైరల్ అవుతున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ రెండు జంటల విడాకులకు ఎలాంటి సంబంధం లేదు. పరస్పర అంగీకారంతో సైరా, రెహమాన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వైవాహిక బంధానికి స్వస్తి పలకడం ఎంతో బాధ కలిగించే విషయం. విడాకులు తీసుకుంటున్నామని ఎవరూ సంతోషపడరు. ఇది సెలబ్రేట్ చేసుకునే విషయం అంతకన్నా కాదు. ప్రస్తుతం వారిద్దరూ బాధలో ఉన్నారు. వివాహ బంధంలో సైరా వ్యక్తిగతంగా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. వారిద్దరూ విడిపోవడానికి కారణాలున్నాయి. వాటిని చెప్పే స్వేచ్ఛ నాకు లేదు. కలిసి ఉన్నా లేకపోయినా ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాలని వారిద్దరూ భావిస్తున్నారని లాయర్ తెలిపారు. ఇక రెహమాన్ జంట విడాకులు ప్రకటించిన గంటల వ్యవధిలోనే మోహిని దే కూడా తన భర్త మార్క్తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దాంతో మోహిని సైతం డివోర్స్పై ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక 1995లో పెళ్లి చేసుకున్న ఏఆర్ రెహమాన్, సైరా బాను జంటకు 3 పిల్లలు. 29 ఏళ్ల తర్వాత వీరు విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. తల్లిదండ్రుల విడాకులపై రెహమాన్ పిల్లలు కూడా స్పందించారు. క్లిష్ట సమయంలో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరుకున్నారు.